నమస్తే. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట. గొల్లల మామిడాడండి. ఈ టెంపుల్‌ని చిన్న భద్రాద్రి అని కూడా అంటారు. అలానే దేవుడిని దర్శించేసుకొని పైకి అద్దాల మేడ అయితే ఎక్కామండి. గోపురాలన్నీ తిరిగేసామనమాట. ముందర వీడియోస్‌లో పైకి ఎక్కిన వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేశాను. ఒక 2 వీడియోస్ చూడకపోతే గనక ఛానల్‌లోకెళ్ళి చూసేయండి. అలానే అద్దాల మేడ అంటే ఇది డిఫరెంట్‌గా మిర్రర్స్ అయితే ఉంటాయండి. పెద్దవాళ్ళు పొట్టివాళ్ళ కింద కనబడుతూ ఉంటారు. పొడుగువాళ్ళు పొట్టివాళ్ళ కింద. అలాగే మన కళ్ళు మనకే కనిపించకుండా ఒక 7 మిర్రర్స్ ఉంటాయండి. అందులో ప్రతి రూపం మనమే కనిపించేలా అలా డిఫరెంట్‌గా ఉంటదనమాట అద్దాల మేడ అయితే. చాలా బావుంటది. మధ్యలో వచ్చేసి బంగారు ఉయ్యాల ఉంటుంది స్వామివారిది. స్వామివారిని కూడా దర్శించేసుకోండి మీరైతే. అలానే మీరెప్పుడైనా ఈ టెంపుల్‌కి వెళ్లారా? వెళ్తే కామెంట్ చేసేయండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. భద్రాచలం తర్వాత శ్రీరాముడి కళ్యాణం చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్‌లో. ఇంకా ఇలా స్వామివారిది, సీతాదేవిది కూడా ప్రతిరూపాలు కొబ్బరి బొండాలపై చెక్కి మంచిగా డెకరేట్ చేసి పెట్టారనమాట. సరదాగా వీడియో తీశాను నేనైతే. ఇదంతా పక్కన పెడితే మా చిన్నమ్మ చూడండి, ఇక్కడ ఎంత పొడుగ్గా ఉన్నా పొట్టి వాళ్ళ కింద కనిపిస్తారనమాట. అందు గురించి సరదాగా వీడియోస్ తీస్తున్నాను. మా పిల్లల్ని నన్ను చూడండి ఎంత అలా కనిపిస్తున్నానో. మీకు పొట్టిగా నడుస్తున్నట్టున్నదన్నమాట. చూసారా మా అబ్బాయి నడుస్తూ గెంతుతున్నాడు నేను ఇంత చిన్నవాడిని అయిపోయాను ఏంటనేసి. పైనొచ్చేసి శ్రీరాముడి పట్టాభిషేకం అలా ఇలా విగ్రహాల కింద అయితే పెట్టారనమాట. ఇక్కడి నుంచి గొల్లల మామిడాడ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుందండి. చివరి వరకు కూడా బిక్కవాల్ వరకు అంతా వ్యూ కనిపిస్తుందనమాట. చాలా బాగా అనిపించింది పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తుంటే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఈ టెంపుల్‌కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సరిగ్గా రావడమే మానేసాం. ఇప్పుడైనా చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల వచ్చామనమాట. వచ్చినప్పుడు సరదాగా మా పిల్లలు ఎక్కుదామని గొడవ పెడితే పైకైతే ఎక్కామనమాట. లాస్ట్ గోపురానికైతే రీచ్ అయిపోయామనమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. దీనికి 2 గోపురాలుంటాయి. ఒకటి తూర్పు గోపురం, 2 పడమర గోపురం. మేము పడమర గోపురం మీద నుంచి ఎక్కామనమాట. తూర్పు గోపురం పైకైతే ఎక్కడానికి ఎలవ్ లేదండి. అండ్ ఈ వ్యూ అంతా కూడా మంచిగా అనిపించింది నాకు. అప్పుడు క్లైమేట్ కూడా కూల్ అయిందనమాట. 4:30 ఆ టైంకి ఎక్కాం మేము. మా పిల్లలు చూడండి మంచిగా డాన్స్ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈ గోపురాల చుట్టూ కూడా శ్రీరాముడి కళ్యాణానికి సంబంధించి అలాగే మహాభారతం ఇంకా రామాయణం ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట ఈ టెంపుల్ చుట్టూ విగ్రహాలు. ఈ ఎదర తూర్పు గోపురాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి, చూసేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి మన వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్, బ్లాగ్స్ వీడియోస్, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ప్రతి ఒక్కటి చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దేవుడికి కూడా దండం పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.